ఫ్రెండ్స్, ఇమాజిన్ చేసుకోండి, మీకు ఒక పెద్ద డ్రీమ్ ఉంది. దానికోసం 4 years నుంచి డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. మీ మైండ్, హార్ట్, ఎనర్జీ అన్నీ దాంట్లో పెట్టేశారు. కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు జస్ట్ 0.3 మార్క్స్తో ఆ ఛాన్స్ మిస్ అయింది. రూల్స్ ప్రకారంగా మీరు మళ్ళీ ఆ ఎగ్జామ్ రాయలేరు. మీకున్న అన్ని ఛాన్సెస్ అయిపోయాయి. ఆ మూమెంట్లో మీకు ఎలా అనిపిస్తుంది? టోటల్గా డివాస్ట్ అయిపోతాం కదా. అనుకున్నది ఎలాగో జరగలేదు, అరే బాయ్ ఇంకా బ్రతికేం చేస్తాం అన్న ఆలోచనలు ఎన్నో వస్తాయి కదా. రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే నా ఫ్రెండ్ ఒకడు లాస్ట్ అటెంప్ట్లో 0.3 మార్క్స్తో సివిల్ సర్వెంట్ అయ్యే డ్రీమ్ ముగిసిపోయింది. 5 సంవత్సరాలు ప్రయత్నించి ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయాడు. నా దృష్టిలో ఫెయిల్యూర్ అనేది ఒక గొప్ప టీచర్. సక్సెస్ నేర్పలేని ఎన్నో పాఠాలు ఫెయిల్యూర్ మనకు నేర్పిస్తుంది. మనం జనరల్గా ఏం నమ్ముతామంటే మంచి ఇంటెంట్తో మనం కష్టపడి చదివిన, వర్క్ చేసిన సక్సెస్ వస్తుంది అని. కానీ రియాలిటీలో ఇది నిజం కాదు. లైఫ్లో మనకి తెలియని ఎన్నో కౌంట్లెస్ వేరియబుల్స్ ఉంటాయి. ఎంత ప్రిపేర్ అయినా, ఎంత కష్టపడి వర్క్ చేసినా కొన్నిసార్లు లక్ ఉండకపోవచ్చు, టైమింగ్ అనేది సెట్ కాకపోవచ్చు. 99% మనం అనుకున్న దాంట్లో ఫెయిల్ అవ్వడానికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సక్సెస్ అనేది ఆ మిగిలిన 1% మిరాకిల్. ఇంత ప్రాబబిలిటీ ఉన్న ఫెయిల్యూర్ కోసం మనం అస్సలు ప్రిపేర్ కాము. కానీ ఆ 1% సక్సెస్ కోసం ఎన్నో కలలు కంటాం, ఎంతో ఊహించుకుంటూ మేడలు కట్టేస్తాం. ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కంటే ఎమోషనల్ రెసిలియన్స్ బిల్డ్ చేసుకుని చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మానసికంగా స్ట్రాంగ్గా నిలబడి నెక్స్ట్ ఏంటి అని ఆలోచించడమే నిజమైన సక్సెస్. ఫెయిల్యూర్ ఎదురైనప్పుడే నా జీవితం అయిపోయింది అని అనిపిస్తుంది. మన ఫ్రెండ్స్ అందరూ సెట్ అయిపోతున్నారో, మనం మాత్రం వెనకబడిపోయామన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇలాంటి ఫీలింగ్స్ అన్నిటి మధ్య మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కాలం ముందుకు వెళ్ళే కొద్దీ జీవితం మనం ఊహించని ఎన్నో మలుపులు తీసుకుంటుంది. మనం ఒక దారి అనుకొని ముందుకు బయలుదేరితే జీవితం మనం అనుకొని ఒక కొత్త దారి చూపిస్తుంది. మనం పెట్టిన హార్డ్ వర్క్ ఎప్పుడు వేస్ట్ కాదు. అది వేరే ఫామ్లో, వేరే ప్రొఫెషన్లో మనకు వాల్యూ యాడ్ చేస్తూనే ఉంటుంది. ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ అనేది మనల్ని హంబుల్గా మార్చే ఒక గొప్ప ఆయుధం. సక్సెస్ వచ్చిన వాళ్ళకంటే ఫెయిల్యూర్ చూసిన వ్యక్తి దగ్గర ఒక డెప్త్ ఉంటుంది, బెటర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో మీరు కూడా ఏదైనా ఫెయిల్యూర్ ఫేస్ చేసి ఉంటే రిమెంబర్, డోంట్ లూజ్ హోప్. లైఫ్ ఇక్కడితో అయిపోలేదు. మీకోసం ఒక కొత్త పాత్ వెయిట్ చేస్తూ ఉంది.